హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మన ప్రోడక్ట్ వచ్చేసి ఐప్యాడ్ ఎయిర్ 2022. సో ఇది దాని బాక్స్. ఈ వేరియంట్ వచ్చేసి 64 GB వైఫై అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మనకి ఐప్యాడ్ ఎయిర్ అని ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ మంచి ఐప్యాడ్ బొమ్మ అయితే ఇచ్చిండు. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే యాపిల్ వాళ్ళ అడ్రసెస్ అండ్ ఆల్ అవన్నీ ఉన్నాయి. అండ్ కెపాసిటీ 64 GB, అది కూడా ఇక్కడే మెన్షన్ చేశారు, డైమెన్షన్స్ అండ్ ఆల్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్తో సహా విత్ ప్రైస్ అంతా ఇట్ సైడ్ ఉంది. అండ్ ఇట్ సైడ్ జస్ట్ 64 GB అని యాపిల్ ఐ థింక్ స్టోర్ వాళ్ళు రాసి ఉంటారు. దట్స్ ఇట్. ఇట్ సైడ్ ఒక యాపిల్ లోగో, మళ్ళీ ఇట్ సైడ్ ఒక ఐప్యాడ్ ఎయిర్, మళ్ళీ ఇట్ సైడ్ ఒక యాపిల్ లోగో. సో దీన్ని పిక్గా అన్బాక్స్ చేసేద్దాం. సో ఓపెన్ చేయగానే మనకు ఐప్యాడ్ అయితే ఇక్కడ ఉంది. ఐప్యాడ్ కలర్ వచ్చేసి పర్పుల్ అనుకుంటా. ఇట్స్ పర్పుల్ ఐప్యాడ్ ఇది. అండ్ ఇందులో మనకు పేపర్ స్టఫ్, యూజర్ మాన్యువల్ అండ్ యాపిల్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి దిస్ సైడ్. అంతే, ఖాళీ ఇది. అండ్ దీంట్లో మనకు 20 watts అడాప్టర్ అయితే ఉంది ఇన్బిల్ట్ విత్ సి పోర్ట్ కేబుల్. గుడ్. ఇప్పుడు ఇది సి పోర్ట్ కింద ఇచ్చారు ఐప్యాడ్ అనేది. థింక్ ముందు ఇది నార్మల్ ఐఫోన్ చార్జరే పెట్టాల్సి వస్తుంది. సో దీని అయితే ఓపెన్ చేసేద్దాం. దీంట్లో క్విక్గా ఇది పర్పుల్ కలర్. ఇది కూడా ఇక్కడ ఒక యాపిల్ లోగో ఉంది, ఇక్కడ ఐప్యాడ్ ఎయిర్ అని రాస్తుంది. సో కెమెరా ఇక్కడ ప్లేస్ చేసింది, గుడ్ థింగ్. సో ఈ ఐప్యాడ్ ఎయిర్ అనే నేమ్ విషయానికి వస్తే, ఫస్ట్ మనకు ఇది 5th జనరేషన్ ఐప్యాడ్. సో ఫస్ట్ జనరేషన్ నుంచి చెప్తాను, చిన్న నోట్స్. ఇది ఫస్ట్ జనరేషన్ ఐప్యాడ్ ఎయిర్ వచ్చేసి 2013లో లాంచ్ అయింది. అండ్ నౌ ఇప్పుడు మళ్ళీ 2014లో ఐప్యాడ్ ఎయిర్ అని, ఐప్యాడ్ ఎయిర్ 2 అని ఇంకొకటి లాంచ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఐప్యాడ్ ఎయిర్ అని 2019లో లాంచ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ అక్టోబర్ 2020లో ఐప్యాడ్ ఎయిర్ అని 4th జనరేషన్ కూడా లాంచ్ అయింది. అండ్ నౌ 2022లో ఇది ఒక 5th జనరేషన్ ఐప్యాడ్. సో ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ఐప్యాడ్ ఇప్పటివరకు యాపిల్ వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో. ఎందుకంటున్నానంటే దీంట్లో దీని కాన్ఫిగరేషన్స్కి కూడా వస్తాను ఇప్పుడు నేను. సో ఐప్యాడ్ ఎయిర్ 2022 ఏముంది సైడ్ చూసుకుంటే మనకు డ్యూయల్ స్పీకర్స్ అండ్ ఇక్కడే మనకు పవర్ బటన్లోనే మనకు టచ్ ఐడి అనేది ఇన్బిల్ట్ ఉంది. దీనికి ఈ బటన్ పైన ఇలా జస్ట్ ఇలా చేసి టచ్ చేస్తే రాదు, బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు టచ్ ఐడి వర్క్ అవుతుంది. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ అప్ బటన్, డౌన్ బటన్. ఇది ఓన్లీ వైఫై కాబట్టి ఇక్కడ ఇలా ఇచ్చారు, లేకపోతే ఇక్కడ సిమ్ స్లాట్ ఉండొచ్చు, నాకు తెలిసి మోస్ట్ ప్రాబ్లం. అండ్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ కూడా డ్యూయల్ స్పీకర్స్, ఇక్కడ ఒక స్పీకర్, ఇక్కడ ఒక స్పీకర్, ప్లస్ USB Type-C ఛార్జింగ్ పోర్ట్. ఇది ఛార్జింగ్. ఇది ఇటు సైడ్ వచ్చేసి ప్లెయిన్, మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ అండ్ అల్యూమినియం బ్యాక్ సైడ్. సో ఇక్కడైతే మనకి ఐప్యాడ్ ఎయిర్ అని ఉంది, ఇక్కడ యాపిల్ సింబల్ ఉంది, ఇక్కడ మనకి సెన్సార్ ఉంది అండ్ ఇక్కడ కెమెరా ఉంది. అండ్ ఇక్కడ 3 ఇలా ఉన్నాయి. ఇదేంటో నాకు కూడా తెలియదు, మీకు తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. బాడీ సైజ్ వచ్చేసి ఇది ఫ్రంట్ వాట్ వి కాల్ సైజ్ వచ్చేసి 9.75 x 7.04 x 0.24 అంత ఇంచెస్. ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది 6.1 mm, చాలా స్లీక్, చాలా థిన్ డిజైన్ ల్యాప్టాప్ మన ఐప్యాడ్స్లో. ఇది 10.9 inch స్క్రీన్, హియర్ టు హియర్ 10.9 inch స్క్రీన్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, ముందు సైడ్ మొత్తం గ్లాస్ ఇది. అండ్ బ్యాక్ వచ్చేసి అల్యూమినియం అండ్ ఫ్రేమ్ కూడా అల్యూమినియం ఫ్రేమ్. ఇది you can hear the sound. Display liquid retina IPS LCD. సో 500 nits. ఇది IPS LCD ఉంది, ఎందుకంటే ఇప్పటి వరకు యాపిల్ వాళ్ళు AMOLED డిస్ప్లే అనేది ఐప్యాడ్స్లో అయితే లాంచ్ చేయలేదు. సో ఇందులో కూడా మనకు IPS LCD అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ రెజల్యూషన్కి వస్తే 1640 x 2360 పిక్సెల్స్. ఇది ఇంకా దీన్ని సింపుల్గా చెప్పాలంటే 264 ppi. అండ్ ప్రొటెక్షన్ వచ్చేసి స్క్రాచ్ రెసిస్టెన్స్, ఒకటి ట్రూ టోన్ డిస్ప్లే. సో ఇవన్నీ దీంట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి.
అండ్ ఇంజిన్ ప్లాట్ఫామ్కి వచ్చేస్తే మనకు ఓఎస్ వచ్చేసి ఐప్యాడ్ ఓఎస్ 15.4తో ఇస్తున్నారు ఇది. అండ్ ఇది అప్గ్రేడబుల్ టు 15.5 కరెంట్ రన్నింగ్. అండ్ నెక్స్ట్ 16, 17, 18, 19, 20 సో అని పొద్దునే ఉంటుంది. అప్డేట్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ చిప్ సెట్ విషయానికి వస్తే ఇది యాపిల్ M1 చిప్ సెట్. ఓన్లీ మనకు మ్యాక్ బుక్స్లో అండ్ ఐమ్యాక్లో మాత్రమే ఉంది M1 చిప్ సెట్. అండ్ నౌ ఇట్ కేమ్ టు దిస్ ఐప్యాడ్. ఇది ఒక మంచి థింగ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ CPU విషయానికి వస్తే ఆక్టా కోర్ 8 కోర్ CPU ఇది. నెక్స్ట్ గ్రాఫిక్స్ విషయానికి వస్తే 8 కోర్ గ్రాఫిక్స్. సో ఇది వరకు మనకున్నది గ్రాఫిక్స్ మొత్తం 4 కోర్ గ్రాఫిక్స్ అయితే నౌ ఇట్ ఈస్ 8 కోర్ గ్రాఫిక్స్. సో ఇందులో ఎస్పెషల్లీ గేమింగ్కి అయితే చాలా బాగుంటుంది ఇది. అండ్ అడ్వాన్స్ యాప్స్ లైక్ స్కెచ్అప్ అండ్ ఫోటోగ్రఫీ రిలేటెడ్ యాప్స్, ఎడిటింగ్ రిలేటెడ్ యాప్స్ అండ్ ఐమూవీస్ ఇలాంటివి చాలా ఫాస్ట్గా అండ్ చాలా గ్రాఫిక్ 8 కోర్ ఇచ్చారు కాబట్టి ఇంకా చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ ఇందులో యాపిల్ న్యూరల్ ఇంజన్ అయితే ఉంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, మెమరీ విషయానికి వస్తే ఇది ఒక ర్యామ్. ఇందులో ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్. అండ్ దీంట్లో ఇంటర్నల్ వచ్చేసి ఇవి 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉన్నాయి. 64 and 256 బోత్ వైఫై అండ్ సెల్యులార్ రెండిట్లలో ఉన్నాయి. 64 విత్ ఓన్లీ వైఫై అండ్ 256 విత్ ఓన్లీ వైఫై. అండ్ 64 విత్ వైఫై అండ్ సెల్యులార్, 256 విత్ వైఫై అండ్ సెల్యులార్, ఇట్లా 2 ఆప్షన్స్లో అవైలబుల్ అవుతున్నాయి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ మెమరీ అనేది దీంట్లో అయితే ఇక్కడ మనకు ఆప్షన్ అయితే లేదు పెట్టుకోవడానికి. అండ్ కమింగ్ టు ద ఇంకొక మెయిన్ థింగ్, కెమెరా విషయానికి వస్తే ఫస్ట్ సింగిల్ కెమెరా, మెయిన్ కెమెరా విషయానికి వస్తే 12 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా. ప్లస్ ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ డిజిటల్ జూమ్ అప్ టు 5x వరకు జూమ్ ఉంది. పానోరామా అప్ టు 63 మెగాపిక్సెల్స్, స్మార్ట్ HDR3, లైవ్ ఫోటోస్, ఆటో ఇమేజ్ స్టేబిలైజేషన్, బర్స్ట్ మోడ్. సో ఇవన్నీ మనకు ఓన్లీ వాట్ వి కాల్ ఇమేజ్ క్లిక్ చేసేటప్పుడు ఉన్న ఆప్షన్స్. ఇవన్నీ వస్తే 4K వీడియో రికార్డింగ్ at 24, 25, 30, 60 frames per second, 1080p HD video recording at 25, 30, 60, 120, 240 frames per second, and coming to 720p HD video recording at 30 frames per second. Next, slow motion కి వచ్చేసరికి 1080pలో 120 and 240 frames per seconds లో మనం తీసుకోవచ్చు ఇందులో. అండ్ టైమ్ ల్యాబ్స్లో వీడియో స్టెబిలైజేషన్ ఇన్బిల్ట్ ఉంది దీంట్లో. సో ఇప్పుడు మీరు టైం ల్యాబ్స్లో వీడియో కనుక చేస్తే అది ఇమేజ్ స్టెబిలైజ్ అదే ఆటోమేటిక్గా చేసుకుంటుంది. అండ్ కమింగ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే కంటిన్యూస్ ఆటో ఫోకస్ ఆన్ వీడియోస్ అనేది ఉంది. ఇప్పుడు మన వీడియోలో మనం ఏదైనా ఆబ్జెక్ట్ని ఫోకస్ చేసి పెట్టేస్తే అది కంటిన్యూస్ ఆటో ఫోకస్ ఉంటుంది. ఇదివరకు ముందు చూసుకుంటే మనకు కొంచెం సేపు తర్వాత ఆటో ఫోకస్ అనేది వెళ్ళిపోయేది. సో ఇప్పుడు కంటిన్యూస్గా ఉంది. కమింగ్ టు ద సెకండరీ కెమెరా, సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇది 12 మెగాపిక్సెల్ విత్ 122 degrees అల్ట్రా వైడ్. అండ్ దీంట్లో కూడా మనకు స్మార్ట్ HDR ఉంది. 1080p HD వీడియో రికార్డింగ్ ఎట్ 25, 30, 60 frames per second ఉంది. రెటీనా ఫ్లాష్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఆటో ఇమేజ్ స్టెబిలైజేషన్, బర్స్ట్ మోడ్, టైమ్ ల్యాప్స్ వీడియో విత్ స్టెబిలైజేషన్ విత్ కలర్ క్యాప్చర్ ఫర్ ఫొటోస్ అండ్ లైవ్, ఇవన్నీ అయితే మనకు సెల్ఫీ కెమెరాలో అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద సౌండ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి, 1, 2, 3, 4 అప్ అండ్ డౌన్, కింద పైన మొత్తం స్పీకర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ లౌడ్ స్పీకర్, సో మైక్రోఫోన్స్ అండ్ 2 లౌడ్ స్పీకర్స్ దీంట్లో అవైలబుల్ ఉంది. సో మీకు చూపించాను కదా అవే. అండ్ నెక్స్ట్ 3.5mm జాక్ అయితే లేదు, మళ్ళీ దీనికి ఎక్స్టర్నల్ కొనాల్సిందే. సో అది కూడా వచ్చిందో లేదో నాకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. మామూలు ఐఫోన్కి అయితే వచ్చింది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ సెన్సార్ విషయానికి వస్తే దీంట్లో ఎన్ని సెన్సార్స్ ఉన్నాయంటే టచ్ ఐడి ఉంది, 3 యాక్సియల్ గైరో ఉంది, యాక్సిలోమీటర్ ఉంది, పారామీటర్ ఉంది, ambient లైట్ సెన్సార్ ఉంది. సో టోటల్ ఇందులో అయితే ఇప్పుడు 5 సెన్సార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో బ్యాటరీ విషయానికి కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఈస్ బ్యాటరీ విషయానికి వస్తే బిల్డ్ ఇన్ 28.6 watt hour రీఛార్జబుల్ లిథియం పాలిమర్ బ్యాటరీ. సో దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి ఓన్లీ వైఫై వేరియంట్లో మనకు 10 hours వస్తుంది బ్యాకప్. అండ్ నెక్స్ట్ విత్ సెల్యులార్ అయితే ఒక 1 hour అటు ఇటు 9 hours వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ సెల్యులార్. అండ్ కలర్స్ విషయానికి వస్తే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో స్పేస్ గ్రే, స్టార్ లైట్, పింక్, పర్పుల్, బ్లూ. సో ఈ 5 కలర్స్ అయితే మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద ప్రైస్ విషయానికి వస్తే
దీని ప్రైస్ వచ్చేసి వైఫై మోడల్ 64 GB వచ్చేసి 54,900 అండ్ 256 GB వచ్చేసి 68,900 అండ్ వైఫై ప్లస్ సెల్యులార్లో 64 GB మోడల్ వచ్చేసి 68,900 అండ్ 256 GB వేరియంట్ వచ్చేసి 82,900. నా ఇంప్రెషన్ అయితే దీని ఐప్యాడ్ పైన నాకైతే చాలా నచ్చింది, ఎస్పెషల్లీ గేమింగ్ విషయంలో కూడా దిస్ ఈస్ వెరీ గుడ్. ఐ లైక్ ఇట్. వెరీ స్లిమ్ డిజైన్ ఉంది, ఈజీ టు క్యారీ ఉంది. యా, ఇట్స్ వెరీ ఈజీ టు క్యారీ. వెయిట్ కూడా ఓకే, అన్ని ఐప్యాడ్స్ లానే అరౌండ్ 460 grams అలా ఉంది. 460 grams ఏమో, 461 grams వితౌట్ సిమ్, అండ్ సిమ్ ఇంక్లూడ్ సెల్యులర్ మోడల్స్కి ఒక 1 gram అటు ఇటు ఉంది. 461 అండ్ 462 డజంట్ మ్యాటర్, పెద్ద అదేం కాదు. సో ముందు ఐప్యాడ్స్ కూడా ఇంతే ఉన్నాయి కాబట్టి పెద్దగా ఏం అది లేదు. సో ఆ మామూలు ఐప్యాడ్ క్యారీ చేస్తున్నట్టే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, యా, ఫ్లాష్ అయితే లేదు ఇట్ సైడ్, నో ఫ్లాష్. ఎందుకంటే మామూలుగా ఐప్యాడ్స్లో కెమెరాస్ చాలా తక్కువ మంది వాడతారు, మోస్ట్లీ వీడియో కాల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరానే వాడతారు కాబట్టి ఆ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ నైస్, బాగుంది. అండ్ యా, దట్స్ ఇట్. సో ఇది ఐప్యాడ్ ఎయిర్ 2022 రివ్యూ. సో మంచి రికమెండెడ్ ప్రోడక్ట్ ఇది, ఎందుకంటే కొంచెం ఐప్యాడ్స్ అనేవి ప్రైజీయే, బట్ ఐప్యాడ్ ప్రో వర్షన్స్తో కంపేర్ చేసుకుంటే ఐప్యాడ్ ఎయిర్ అనేది కొంచెం తక్కువే ఉంది రేటు. సో ఇది ఒక రికమెండెడ్ ప్రోడక్ట్, యూ కెన్ బై ఇన్ యాపిల్ స్టోర్స్. ఇది రిలీజ్ అయ్యింది ఆల్రెడీ. దీని రిలీజ్ డేట్ వచ్చేసి మనకు 18th March 2022. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే మంచి మంచి ప్రోడక్ట్స్కి రివ్యూ అయితే చేద్దాం.